అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు స్వంత సంస్థ అలాంటిది 'జగపతి ఆర్ట్ పిక్చర్స్‌లో' నటించిన 'బంగారు బొమ్మలు' ఈ చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఈ చిత్రం 14 ఏప్రిల్ 1977లో విడుదలైంది. అలా విడుదలైన సంవత్సరానికి 49 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రంలో కథానాయికగా మంజుల గారు నటించారు. బ్యానర్ జగపతి ఆర్ట్ పిక్చర్స్. నిర్మాత, దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్. సంగీత దర్శకత్వం కెవి మహదేవన్ గారు. ఛాయాగ్రహణం ఎస్ వెంకటరత్నం గారు. ఈ సినిమా ఆ రోజుల్లో 9 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుందని చెప్తారండి. కానీ సద్దినోత్సవం చేసుకున్న పోస్టర్ ఏది నాకు దొరకలేదు. కానీ సద్దినోత్సవం 9 కేంద్రాలని విన్నాను కాబట్టి రాశాను. అది కూడా మన విఎంఆర్ గారు చెప్తే బావుంటుంది. తర్వాత ఈ చిత్రంలో పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే ముఖ్య పాత్రలు గోపి అక్కినేని నాగేశ్వరరావు గారు, రాధా, రాణి పాత్రలు మంజుల గారు. అంటే ఒకటే పాత్ర 2 దీని కింద వస్తుంది. జమీందారుగా సత్యనారాయణ గారు, గోపి అన్నగా జగ్గయ్య గారు, గోపి తల్లి జమీందారు రెండవ భార్యగా అంజలీదేవి గారు ఈ చిత్రంలో కనిపిస్తారండి. తర్వాత స్థూలంగా చిత్రకథ చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఈ చిత్రానికి కథా, స్క్రీన్ ప్లే కూడా ఆయనదే. కథ, కథనం, నిర్మాత, దర్శకుడు అన్నీ ఆయనే అనమాట. ఆయనకి ఈ కథ కొంచెం చూసుకుంటే ఆయన 1964లో వచ్చిన 'మూగ మనసులతో' కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ అయినట్టున్నారు. ఆహ్, పూర్వజన్మ కథలా తీసుకొని ఈ కథను రాసుకున్నారు. గోపి అంటే అక్కినేని నాగేశ్వరరావుని తన కథ జీవితం వెంటాడుతూ ఉంటుంది. అతడు ఒక ధనవంతుడి కుమార్తె అయిన రాణిని ప్రేమించి ఆమెను వేధించడం ప్రారంభిస్తాడు. గోపి ఆమెను చూసిన ప్రతిసారి ఆమెను రాధ అని పిలుస్తూ ఉంటాడనమాట. కొంతకాలం తర్వాత రాధ గోపితో కలిసి ఒక గ్రామానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. అక్కడ వారి గతాన్ని వెల్లడిస్తానని అతడు ఆమెకు వాగ్దానం చేస్తాడు. రాణితో కలిసి అనమాట. అక్కడ ఆమె జ్ఞాపకాలు తిరిగి వస్తాయని, ఆమె ప్రతీదీ గుర్తుకొస్తుందని చెప్తాడు. ఇక్కడ గోపి ఆమెకు వారి గత జన్మ ప్రేమ కథని చెప్తూ ఉంటాడు. గోపి ఒక జమీందారు అంటే సత్యనారాయణ గారు వేసిన అతని కుమారుడు. అతను అతనికి ఒక అన్న కూడా ఉంటాడు. ఆ పాత్ర జగ్గయ్య గారు వేశారు. అతను తన ప్రెస్టేజ్ గురించి ఎప్పుడూ చాలా పట్టింపుగా ఉంటాడనమాట. జమీందారు కాబట్టి తనకి కొన్ని నియమాలు అన్నీ ఉంటాయి. రాధ ఆ ఇంట్లో పనిచేసే ఒక సాధారణ పని మనిషి. అలాంటి పని మనిషితో గోపి ప్రేమలో పడతాడు. గోపి తండ్రి వారి ప్రేమకు పూర్తిగా వ్యతిరేకం. చివరికి గోపిని తండ్రి ఇంట్లోంచి తరిమేస్తాడు. అతను రాధతో పాటు ఒక చిన్న గుడిసెలో నివసించడం ప్రారంభిస్తాడు. అక్కడి నుంచి వారు భూస్వామి నుండి చాలా సమస్యలను ఎదుర్కొంటారు. కానీ వారు అన్ని అడ్డంకులను అధిగమిస్తారనమాట. గోపీరాధులకు ఏమి జరుగుతుంది అనేది మిగతా కథ అనమాట. ఇదండి. ఒక పూర్వజన్మ కథ రాసుకొని విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాని తీశారు. అంటే నాకు తెలిసి ఆయన 'మూగమనుసులు' సినిమాతో ఇన్‌ఫ్లూయెన్స్ అయినట్టున్నారు. అప్పటికే 'మూగమనుసులు' వచ్చి 13 ఏళ్ళు అయిపోయింది కదా! అని చెప్పి మళ్ళీ తీసినట్టున్నారు. కథను కొంచెం రాసుకొని. అవండి చిత్ర కథా విశేషాలు క్లుప్తంగా. పాటలు చూసుకుంటే ఈ చిత్రంలో 'బంగారు బొమ్మలు' కెవి మహాదేవన్ గారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు అన్నీ ఆచార్య ఆత్రేయ గారే. ఎందుకంటే 'జగపతి వారి పిక్చర్స్' అన్నిటికి ముఖ్యంగా ఆచార్య ఆత్రేయ గారే మాటలు, పాటలు రాస్తూ ఉంటారు కాబట్టి. ఈ చిత్రంలో 7 పాటలున్నాయి. 7 పాటల్లోని ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాట 'నేనీధరణి నువ్వాధరణి కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని'. ఈ పాట ఎస్‌పి, పి. సుశీల వాళ్ళ ఇద్దరితో ఒకటుంటుంది. తర్వాత ఎస్‌పి పాడింది ఒకటే ఉంటుంది. 'నేనీధరణి నువ్వాధరణి కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' అంటే ప్యాథో సాంగ్ కింద అనుకోవచ్చు. అలా 7 పాటల్లో ఈ 2 పాటలు చాలా ఫేమస్ అండి. మిగిలిన పాటలన్నీ యావరేజ్ పాటలనే చెప్పుకోవాలి. మరీ అంత సూపర్ హిట్ పాటలేమి కావు. అది అండి. పాటల విషయం చూసుకుంటే 'బంగారు బొమ్మలు' పాటల విశేషాలు. ఇవండి 'జగపతి ఆర్ట్ పిక్చర్స్' బ్యానర్ మీద కథ, కథనం, నిర్మాణం, దర్శకత్వం చేస్తూ విబి రాజేంద్ర ప్రసాద్ గారు సమర్పించిన 'బంగారు బొమ్మలు' చిత్రం విశేషాలు. ఈ చిత్రం జగపతి వారికి మరీ పెద్ద పేరేం తెచ్చిన చిత్రంగా చెప్పుకోవడానికి లేదు. కానీ 9 కేంద్రాల్లో ఆడిందని చెప్పుకుంటారు. అంచేత కొంచెం హిట్ చిత్రంగానే చెప్పుకోవచ్చేమో ఈ చిత్రాన్ని. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ చిత్రం గురించి మీ కామెంట్స్ బాక్స్‌లో చెప్పండి. తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.